లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు నేనైతే చిట్టి వంకాయలు అంటానండి దీన్ని. ఈ చెట్టుని చిట్టి వంకాయల చెట్టు అని. కానీ ఏదో ఉస్తికాయలో ఏదో చెప్పారు దీని పేరు. వీటితో రకరకాల రెసిపీలు చేసుకోవచ్చండి. పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా ఇంకా రకరకాల కూరలు కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉండే చెట్టు అండి. చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది బయట మైదానాల్లో పిచ్చి పిచ్చిగా పెరుగుతుంటుంది. తెలిసిన వాళ్ళు తెచ్చుకొని వండుకోవచ్చు. ఇంట్లో వేసుకుంటే ఇంకా మంచిది. మొక్క కట్ చేస్తున్నానండి, కొన్ని కాయలు కట్ చేసి మనం ఒక రెసిపీ తయారు చేసుకుందామని చేస్తున్నాను. ఇదిగోండి, లేతకాయలు కోసుకుంటే బాగుంటుందండి. ఏది చేసినా కానీ లేతకాయలతోనే బాగుంటుంది. ముదిరిపోయిన కాయలు బాగోవు, గింజలు గింజలుగా ఉంటాయి, ఎక్కువ గింజలు ఉంటాయి వీటిల్లో. అందుకని లేతకాయలే కోసుకోవాలి. ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఇదిగోండి. ఇంకా అయిపోయినట్టున్నాయి, ఇంకా లేవండి, మళ్ళీ కాస్తేనే. ఇంకా ఇక్కడ కొంచెం ఉన్నాయండి, కొద్దాం. బుజ్జి బుజ్జి కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి, కొన్ని కాయలు వచ్చినాయి చూడండి. చిన్న చిన్న కాయలు వచ్చాయి. వీటితో ఒక రెసిపీ నేను తయారు చేస్తాను, చూడండి. మొదట కాయలన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఆ తొడుమ నుంచి వేరు చేసి కాయలన్నీ ఒక దాంట్లో వేసుకొని దాన్ని రెండుగా కట్ చేసుకోవాలి ప్రతి కాయని. తర్వాత కుక్కరు పొయ్యి మీద పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి దాన్ని. అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి. ఉల్లిపాయ కొంచెం గోధుమ రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి, కలుపుతూ ఉండాలి. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకైనా బాగానే ఉంటుందండి. ట్రై చేయొచ్చు ఎవరైనా కానీ. కాయలు దొరికేదే కష్టం. మన ఇంట్లో పెంచుకుంటే మనకి రెగ్యులర్గా వాడుకోవచ్చు. బయట అక్కడక్కడ కనిపిస్తుంటాయి కానీ ఎక్కువగా ఉండవు కదా. మనం ఇంట్లోనే పెంచుకుంటే మంచిదండి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవ్వండి, ఈ కాయల్ని రెండుగా కట్ చేసింది మా హెల్పరు. ఇప్పుడు వీటిని రెండు కలిపి పెట్టిందండి, నేను వేరువేరుగా తీసేయమంటే. పర్వాలేదు, ఇంకా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు వీటిని చిన్న మంట మీద అదేవిధంగా అప్పుడప్పుడు కలిపెడుతూ మగ్గనివ్వాలి ఆ కాయల్ని. ఇప్పుడే సగం ఉడికిపోతాయి. సన్న మంట మీద పెడితే మాడిపోకుండా తక్కువ ఆయిల్తోనే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు అవి కూడా కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూను సాల్ట్, ఆ తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. చిన్న స్పూన్ అనేది, టీ స్పూన్ కూడా కాదు. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి.
కారం, పసుపు పచ్చివాసన పోయేలాగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పాలు ఈ కూరకి కొంచెం ఎక్కువ కావాలండి. ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పోసాను. 2 పావుసేర్లు వస్తాయి కదా 1/2 లీటర్ అంటే, నేను 1.5 పావుసేరు పాలు దీనికి వాడానండి. ఇప్పుడు చిన్న కప్పులో సగం పాలు దీంట్లో పోయాలి. పోసి బాగా కలపాలండి. ఉడికించడానికి కూడా నీళ్ళకి బదులుగా పాలతోనే మనం ఈ కూరని ఉడికించేస్తాం. ఇంకొంచెం పాలు పోసానండి, తక్కువగా ఉంటే మళ్ళీ మాడిపోతుందేమో అని భయం వేసి. ఇప్పుడు బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసేయాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేయాలండి. ధనియాల పొడి అంటే ఇది వేయించిన ధనియాల పొడి అండి. అందులో మేము కొంచెం వెల్లుల్లి కూడా వేసి మిక్సీకి వేసుకుంటాము. కొన్ని కర్రీస్కి ఈ పొడి వాడుతుంటామండి. ఆ పొడి కూడా కొద్దిగా వేయాలి. వెల్లుల్లి వేసిన ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి అది వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఉడికిపోయి ఇప్పుడు మిగిలిన పాలు ఇందులో పోసేసి దాదాపు ఒక ప్యాకెట్ పాలండి, కొంచెం తక్కువ పోసేసి చక్కగా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. ఈ పాలన్నీ ఇంకిపోతాయండి. ఇంకిపోయేదాకా మనం అలా పొయ్యి మీద ఉంచాలి. బాగా ఉడికి పాలన్నీ చక్కగా ఇంకిపోయి గట్టిగా వచ్చేస్తుంది కూర. అప్పుడప్పుడు కొంచెం కలబెడుతూ ఉడికించుకోవాలి, అడుగంటకుండా. ఇలా ఉడుకుతూ ఉంటుందండి పాలన్నీ ఈ విధంగా ఇంకిపోతాయి. అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆఖరికి కొంచెం అన్నీ ఇంకిపోయి గట్టిగా తయారవుతుంది కూర. అప్పుడు దించేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్కర్లోంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రెండింటిలోకి కూడా రుచిగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. చూశారు కదా, మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు. మీరు తప్పనిసరిగా తెలియజేయండి. చూసేదానికి కూడా అందంగా ఉంది కదా. చూశారు కదా, చిట్టి వంకాయ పాలు పోసి చేసిన కూర వీడియో. చాలా బాగుండిందండి. టేస్ట్ కూడా తిన్నాము, చాలా బాగుండింది. మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఈ చెట్టు, ఎక్కడైనా అది పిచ్చి మొక్కలాగా పెరుగుతుంటుంది. చాలామంది తెలియక కొట్టేస్తుంటారు. చాలా పెద్ద చెట్టు ఉండింది మా ఎదురింట్లో, కూడా కొట్టేశారు. దాని నుంచే విత్తనాన్ని తీసుకొచ్చి నేను నాటాను. అట్లా మీకు కనిపిస్తే మీరు ఇంట్లో కూడా వేసుకోండి. ఎక్కడైనా బయట కనిపించినా కాయలు తెచ్చి చేసుకోవచ్చు. మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయండి దీంట్లో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.